హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మేము మా ఇంటికి వెళ్ళాము అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పెళ్ళి అనమాట. సో అందుకని చెప్పేసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మా డాడీ కూడా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పెళ్ళి కోసమే రెడీ అయ్యాడు అనమాట. సో మేమందరం కలిసి ఇప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తున్నాం. మేమైతే ఇంకా రెడీ అయిపోయి అక్కడికి వెళ్తున్నాము. సో ఒకసారి నా లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళకైతే సింపుల్ డ్రెస్సెస్ వేసిన, ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం ఇరిటేట్ అవుతారు అని చెప్పేసి ఇలాంటి డ్రెస్ అయితే వేసేసాను. సో మా అమ్మ కట్టుకుంది కదా శారీ. ఈ శారీ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు మ్యారేజ్ కట్టుకోవాలని చెప్పేసి ఇచ్చిందనమాట. సో మా అమ్మ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే పెళ్ళికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పెళ్ళి ఏమంటారు ఇప్పుడే స్టార్ట్ అయ్యి కాసేపు అవుతుందన్నమాట. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళ బాగోగులన్నీ వాళ్ళ మమ్మీనే చూసుకుంటుంది. ఇంకా అంకుల్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ పని చేసుకొని వాళ్ళనైతే పెద్ద చేసిందనమాట. సో ఇంకా వీళ్ళ మ్యారేజ్ ఇక్కడనే ఈ విలేజ్లోనే చెయ్యాలి, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన విలేజ్లోనే చెయ్యాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ పెళ్ళి కుదరగానే ఇక్కడనే వచ్చేసి అన్ని అరేంజ్మెంట్స్ ఊర్లోనే చేసి ఇంకా ఊర్లోనే పెళ్ళి చేసిందనమాట. సో ఇంకా హైదరాబాద్లో ఎలా ఉంటుంది, రెంటెడ్ హౌసెసే ఉంటాయి కదా. సో అక్కడ చేయడానికి కుదరదు. ప్లస్ ఇంకా వాళ్ళ నాన్న కూడా ఇక్కడ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి ఇంకా మ్యారేజ్ అయితే మున్గోల్లోనే చేశారనమాట. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫ్రేమ్లో అయితే చూసేయండి, ఎందుకంటే అంత దగ్గరికి పోయి వీడియో తీయలేము కదా. సో సెట్లో ఇంకా అంటే అందరూ రాలేదనమాట. మేము ఎర్లీగానే వెళ్ళాము ఫంక్షన్ హాల్కి. ఇంకా అంకుల్ లేడు కాబట్టి కొన్ని బాధ్యతలు అయితే డాడీ తీసుకున్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా డాడీతో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళాము. మేమేం చేయలేదు, డాడీ చూసుకున్నాడు. మామయ్య లేనప్పటి నుంచి ఇంకా అత్తమ్మనే అన్నీ చూసుకునేదనమాట. సో ఇంకా తర్వాత కొంచెం వాళ్ళ తెలివి వచ్చి వాళ్ళు కుటుంబాన్ని చూసుకునే ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా మంచి చెడులు ఉంటే, ఏదైనా పెద్ద పనులు చేసేటప్పుడు మంచి చెడులు ఉంటే డాడీని అడిగి చేసేవాడు అనమాట. సో అలాగే ఈ పెళ్లి కార్యక్రమం కూడా ముందుండి చూసుకోమని చెప్పారంట. సో ఇప్పుడైతే ఇంకా మాంగళ్యధారణ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా అయితే మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మా డాడీ స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సో మా డాడీని చూసుకోమన్నారు అంటే వాళ్ళు ఎవరు లేరని అర్థం కాదండి. వాళ్ళందరూ ఉన్నా కూడా మీరు కూడా ఉండాలి అని చెప్పేసి మా డాడీ మీద మర్యాదతో సో మా డాడీకి కూడా కొన్ని బాధ్యతలు అయితే అప్పగించారనమాట. సో ఒకవేళ అంకుల్ ఉన్నా కూడా మేబీ ఆ అంకుల్ ఉన్నా కూడా మా డాడీని ఇలాగే ట్రీట్ చేసేవాడేమో అన్న ఆ ఉద్దేశంతో మంచిగా కొన్ని బాధ్యతలు కూడా మా డాడీకి అయితే ఇచ్చారు. సో మా డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయినాడు. సో ఆల్మోస్ట్ అంకుల్ చనిపోయి 20 years అలా అవుతుందంట. ఆల్మోస్ట్ 15-16 years దగ్గర 20 years దాకా అవుతుందంట. సో ఇంత గ్యాప్ తర్వాత కూడా మా డాడీని అలా ట్రీట్ చేయడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ని బాధ్యతలు ముందుండి చూసుకోవడంలో కూడా మా డాడీ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాడు. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫోటోలు దిగితే ఒక పెద్ద పని అయిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతాం కదా. సో నాలాగా మీరు కూడా ఎవరైనా ఫీల్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి మీరు కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళారు అని మీకు అనిపించవచ్చు. మేము ఎందుకు వెళ్ళాము అంటే రీసెంట్గా జరిగిన పిహెచ్ ఎగ్జామ్ సెంటర్ అయితే మా హస్బెండ్కి హైదరాబాద్లో పడిందనమాట. సో అక్కడ మా అన్నయ్య కూడా ఉన్నాడు. కానీ మా అన్నయ్యకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వాలా అన్న థాట్లో మేము ఉండగా మా డాడీ ఇంకా తన నెంబర్ అయితే ఇచ్చాడు. తను మా హస్బెండ్ని ఒక డే అంతా స్పెండ్ చేసి మా హస్బెండ్ కోసం కేటాయించి ఇంకా డే మొత్తం తనతో పాటే ఉండి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ క్షేమంగా ఇంటికైతే పంపించాడు అనమాట. సో తను ట్రీట్ చేసిన విధానం మా హస్బెండ్కి బాగా నచ్చి కంపల్సరీగా మనం మ్యారేజ్కి అయితే వెళ్ళాలి అని ఫిక్స్ చేశాడు. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళు మా అమ్మతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, అంటే పెళ్లి కొడుకు పిన్నిలు అవుతారు, నాకేమో అత్తలు అవుతారు అనమాట. సో మా అమ్మ వాళ్ళకి వదిన అవుతుంది. మా అమ్మ వాళ్ళతో ఫోటో దిగాలి అని చెప్పేసి మా అమ్మని పెట్టుకొని ఫోటో దిగిరు వాళ్ళు. సో ఇంకా మా బాబాయ్ కూడా వచ్చేసిండు పెళ్ళికి. సో మా చిన్నగాన్ని ఎక్కించుకొని తిప్పుతున్నాడు అనమాట. వాడైతే పెళ్ళిలో ఒక్క దగ్గర ఉండట్లేదు, అటు ఇటు ఉరుకుతూనే ఉంది. వీని పట్టుకోవడానికి నాకు అసలు అయితలేదు. చైర్లు ఎక్కుతుంది, చైర్ ఎక్కిస్తే చైర్ మీద ఎగురుతూ ఉంది, కిందికి దింపితే అటు ఇటు పరిగెత్తుతూ ఉందన్నమాట.
పెళ్ళి అయిపోయేదాకా పట్టుకునేసరికి అబ్బో తల ప్రాణం దూకొచ్చింది. సో ఇంట్లో అయితే అలా వదిలేస్తే తనే ఆడుకుంటుంది, కానీ ఇంకా పెళ్ళిలో అటు ఇటు ఉరుకుతుంటే ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న టెన్షన్తో అయితే ఉండిపోయాము. సో ఫైనల్గా పెళ్ళి అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూస్తే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్.